ఆగండి. నేను ఒక వీడియో మీకు ప్లే చేస్తాను. వీడియో ప్లే చేసిన తర్వాత మీరు చూడండి ఏం జరుగుతుందో. Are you filming this? Are you dancing? Dancing? Okay, dancing. Oh, look. Oh, it's a lady boy dancing. What is happening? It's a lady boy dancing. There you go. There you go. Oh, I've got no money. No money, sorry. Listen there. There you go. Fimalinga. Look all the trash, look. Look at this. That's just Unreal, mate. That's from just there. Just to the left. Better lift our legs up. Better lift the legs up. Look at all that, look. Unreal. Hello. Guess where he pushed it? Where? On the tracks. Really? Amazing. Unreal, mate. All of it just shoved onto the tracks. Yeah. You see me filming as well, he didn't care. Well, you don't think it's wrong. Ladies and gentlemen, welcome to the trains of India. ఇప్పుడు చెప్పండి, మన ఇండియాని ఎవరు నాశనం చేస్తున్నారు? కొందరు ఫారినర్స్ ఇటలీ నుండి మన ఇండియాకి విజిట్ పర్పస్ వచ్చారనమాట. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జర్నీ చేసేటప్పుడు వారికి వింతైన చేదు అనుభవాన్ని అయితే వాళ్ళు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఎదుర్కొని దాన్ని వీడియోలో షూట్ చేసి వాళ్ళు పోస్ట్ చేశారనమాట. పోస్టింగ్ పెట్టారు. ఆ పోస్టు ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్గా మారింది. సో నేను చెప్పేది ఏంటంటే, మన ఇండియాని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఈ వీడియోలో ఎంత దారుణమో. వాడు చెత్తని ఊడ్చాడు ట్రైన్లో. ఊడ్చిన తర్వాత ఆ చెత్తని మళ్ళీ ఏదో కవర్లోనో లేదా డస్ట్బిన్లో వేయకుండా అదే ట్రాక్ మీద దాన్ని పడిచాడనమాట. ఈ వీడియో తీసి తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ మన ఇండియా యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. సో మిత్రులారా, మన ఇండియా భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. దయచేసి ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి? కామెంట్ చేయండి.